హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో ఉల్లికాడలు అలాగే ఆలుగడ్డతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే రెసిపీ కోసం ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలను యాడ్ చేయండి. ఇవి కొద్దిగా చిటపటమన్నాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగుని అలాగే ఒక చిన్న ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేయండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 గంటల ముందు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెసరపప్పును కూడా ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా నానబెట్టిన పెసరపప్పుని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలను యాడ్ చేస్తున్నానండి. ఇలా ఆలుగడ్డ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసి మరొకసారి కలుపుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ని వేయడం వల్ల ఆలుగడ్డ ముక్కలు తొందరగా ఉడుకుతాయి. అలాగే ముక్కలకు కూడా సాల్ట్ పడుతుందండి. ఆ తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా ఆలుగడ్డ ముక్కలు ఒక 70% కుక్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఈ కర్రీలోకి నేను 4 కట్టల స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఉల్లికాడలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా నలిపేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆలుగడ్డ ముక్కలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ కారం ఉప్పు అనేది పూర్తిగా మీకు నచ్చినట్లు వేసుకోండి, మీ టేస్ట్కి తగినట్లుగా. ఇలా కారం ఉప్పు మసాలా యాడ్ చేసిన తర్వాత అడుగు పడుతుంది కూర అనుకుంటే ఇలా మూత పెట్టేసి ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఉడికించండి. అడుగు పట్టకపోతే నార్మల్గా కుక్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా ప్లేట్లోకి వాటర్ తీసుకున్నా సరే అండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, ఇక్కడ కర్రీ పూర్తిగా కుక్ అయిపోయింది. చూడండి, ఒక ముక్కను తీసుకొని ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికాడలు ఆలుగడ్డ కూర. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో అంత కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.